సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ KTM RC 160 బైక్ అనేది ప్రెజెంట్ మంత్ అయితే ఉంది. సో KTM కంపెనీ వాళ్ళు రీసెంట్గానే మన ఇండియన్ మార్కెట్లోకి ఈ RC 160 బైక్ని అయితే లాంచ్ అయితే చేశారు. ఆల్రెడీ మనకి నేకెడ్ వెర్షన్ కూడా లాంచ్ అయితే చేశారు. ఇప్పుడు మనకి స్పోర్ట్స్ వెర్షన్లో కూడా మనకి లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ KTM RC 160లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, అలాగే ఈ బైక్ ఒక ప్రైస్ ఏంటి, మైలేజ్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీంట్లో మనకి ఒక వేరియంట్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుంది. రిమైనింగ్ కంపెనీస్లో మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఏం తీసుకురారనమాట. ఒకే బైక్ తయారు చేస్తారు, అది కూడా మనకి పర్ఫెక్ట్గా ప్రీమియంగా వీళ్ళైతే డిజైన్ చేస్తారనమాట. సో ఒక వేరియంట్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుంది. దీంట్లో మనకి కంప్లీట్గా 3 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటే ఐకానిక్ ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది, అండ్ ప్రజెంట్ మీరు చూస్తున్న వైట్ కలర్ అయితే ఉంటుంది, అండ్ ఇంకొకటి బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. సో 3 కలర్స్ మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ రిమైనింగ్ ఒక్కొక్క పార్ట్ గురించి కూడా మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మనకి టాప్ లో చూసుకుంటే మనకి మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే వైజర్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ ఇచ్చారనమాట. ఇది కూడా మనకి మంచి స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట, గ్లాస్ బిల్డ్ అయినప్పటికీ. అండ్ నెక్స్ట్ టర్న్ బ్లింకర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంటిగ్రేటెడ్ మనకి టర్న్ బ్లింకర్స్ అనేది దీంట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇవి మనకి కంప్లీట్ గా LED తోని ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే స్ప్లింట్ LED హెడ్ లైట్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ నుంచి కొంచెం యూనిక్ గా డిజైన్ చేశారనమాట. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి WB Apex నుంచి 37mm USD ఫోక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే దీనిపైన రిఫ్లెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మడ్ గార్డ్ చూసుకుంటే మనకి ఇది కంప్లీట్ గా ఫైబర్ బాడీనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 110/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అయితే చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్రాడ్ టైర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇది మనకి కంప్లీట్ గా MRF జాపర్ టైర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే వీల్ కూడా చూడొచ్చు, KTM వల్ల ఐకానిక్ ఆరెంజ్ కలర్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీని ఒక బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 320mm హబ్లెస్ డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ బెటర్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే 4 పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ తో మనకి ఈ బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. బ్యాక్ సెక్షన్ లో 230mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ABS కి ఈ బైక్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే సూపర్ మోటో ABS ఫీచర్ కూడా దీంట్లో ఆఫర్ చేశారు. కాబట్టి మనం బ్యాక్ సైడ్ ABS అనేది కావాలనుకుంటే ఆఫ్ చేసుకుని కూడా మనం రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ప్యానల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది చూడొచ్చు మనకి ఆరెంజ్, అలాగే బ్లాక్, అలాగే వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి దీని యొక్క గ్రాఫిక్స్ అనేవి డిజైన్ చేశారు. RC 160 అని చెప్పేసి ఇక్కడ పెద్దగా అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీ అని చెప్పొచ్చు. అలాగే రెడీ టు రేస్ అని చెప్పేసి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ గా ఈ వెహికల్ లో 164.4cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 వాల్వ్ తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B లిక్విడ్ కూల్డ్ SOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి యాక్చువల్ గా KTM కంపెనీ వాళ్ళు DOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇది 160cc ఇంజిన్ కాబట్టి మనకి వీళ్ళు SOHC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫర్ బెటర్ మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండడం కోసం అయితే. అలాగే దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుని మనకి ఓన్లీ త్రో షిఫ్టర్ మాత్రం ఉంటుందన్నమాట. అలాగే అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇంజిన్ అనేది మనకి 18.8 PS పవర్ ని, అలాగే 15 Nm టార్క్ ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఓన్లీ సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 168mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm ఉంటే సరిపోతుంది. వీళ్ళు 168 ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ పాట్ హోల్స్ లో రైడ్ చేసినప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్ప్లింట్ ట్రిలిస్ ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండటంతో పాటు మనం హైవే మీద రైడ్ చేసినప్పుడు మనకి మంచి స్టెబిలిటీ అయితే ఆఫర్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా ఓపెన్ టైప్ చెందిన మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చెందిన ప్రొవైడ్ కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే చైన్స్ పాకెట్ కూడా చూడొచ్చు, మనకి సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి మనకి ఇనిషియల్ పుల్ అయితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే సారీ గార్డ్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 6 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్ గా నైట్రాక్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మనం కావాలనుకుంటే ఒక 6 స్టెప్స్ అనేవి మీ హైట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ కూడా మనకి ప్రొటెక్షన్ లా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/60 70 నుంచి రీడర్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మనకి మెయింటైన్ చేస్తుంది అనమాట, ఎందుకంటే బ్రాడ్ టైర్ ఉంది కాబట్టి. అలాగే ఇది మనకి MRF ఎక్స్రేవ్ టైర్స్ అనమాట. సో ఈ ఎక్స్రేవ్ టైర్స్ అనేవి మనకి చాలా కాస్ట్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి టైర్ హగ్గర్ కూడా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా ఐకానిక్ LED టైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి రెడీ టు రేస్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి మనకి కంప్లీట్ గా LED ఇండికేటర్స్ అనేవి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు.
అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి స్టెప్ ఆఫ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి 2 సీట్ అయితే ఉంటాయి, రైడర్కి ఒకటి, పిలియన్కి ఒకటి, 2 అయితే ఉంటాయి. సో రైడర్ సీట్ కంఫర్ట్ అయితే మాత్రం బాగుంటుంది, బట్ పిలియన్కి అయితే మాత్రం అంత కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ కొంచెం చిన్నగా అయితే ఉంటుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ గ్రాబ్ బ్యార్స్ కూడా చూడొచ్చు, మనకి స్ప్లింట్ గ్రాబ్ బ్యార్స్ అనేవి మంచి స్ట్రాంగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 830 mm అయితే ఉంటుంది. మినిమం మీరు 5.6 కన్నా ఎబో హైట్ అయితే ఉండాలి, అప్పుడు మీకు కాళ్ళు అనేవి కింద ప్రాపర్గా అందుతాయి. సో నేనైతే 5.8 హైట్ అయితే ఉన్నాను, నాకు ఫుట్ అనేది చూడొచ్చు మనకి కింద ఎగ్జాక్ట్గా అందింది అనమాట. మినిమం మీరు 5.5, 5.6 కన్నా ఎబో హైట్ ఉంటే మీకు ప్రాపర్గా మీరు ఈ వెహికల్ అయితే రైడ్ చేయగలరు. అలాగే దీని యొక్క కెర్బ్ వెయిట్ కూడా మనకి 155 kg వెయిట్తో ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. మీరు ఒకవేళ కొంచెం షార్ట్ ఉంటే కనుక మీకు కొంచెం వెయిట్ అది అనిపిస్తుంది. యాక్చువల్గా 160cc బైక్ కాబట్టి మనకి 155 kg అంటే కొంచెం వెయిట్ అనే చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో కంప్లీట్గా 13.5 లీటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మెటల్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన E20 స్టిక్కర్ ఉంది కాబట్టి మనం కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మనం దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం 35 నుంచి 40 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. అండ్ కొంచెం మనం లీన్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ వెహికల్ కాబట్టి మనం కొంచెం లీన్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే ఉంటుంది. మనకి మంచి స్పోర్ట్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట రైడ్ చేస్తున్నప్పుడు అయితే. అలాగే హ్యాండిల్ బార్ విత్ స్టిచ్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ రెడ్ కలర్ లో ఇక్కడ మనకి హజార్డ్ వార్నింగ్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే మనకి 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని నావిగేషన్ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ద్వారా మనం కన్సోల్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండ్ కి రైట్ సైడ్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ దీంట్లో మనకి లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు, KTM లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి వేవ్ బైట్ కీ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మనకి 160cc లో చూసాం కదా, సేమ్ కన్సోల్ దీంట్లో కూడా మనకి సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకి రెగ్యులర్ గా ఉండే ఫీచర్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. అలాగే బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకా మనకి దీంట్లో క్లాక్ ఉంటుంది, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది. ఇలా మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో ఏవైతే ఫీచర్స్ అవసరమో అవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ఇన్బిల్ట్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,85,000 రూపాయలు ఉంటే ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 2,40,000 రూపీస్ వరకు అయితే ఉంది. డౌన్ పేమెంట్ అనేది 60,000 తో స్టార్ట్ అవుతుంది. సో ప్రైస్ అనేది మీరుండే ఇయర్ని బట్టి అలాగే డే బై డే వ్యారీ అవుతుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం KTM షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎగ్జాక్ట్ గా తెలియాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ మీరు అమలాపురం నియర్ బై ఉంటే కనుక షోరూమ్ అయితే విజిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే KTM RC 160 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అయితే అనమాట. సో ఇప్పుడు మనం ఈ బైక్ ని రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.